దేవుని పిల్లలారా, మరి ముందుగా చేరవచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఇది పరిశుద్ధమైన, సుందరమైన, మధురమైన నామంలో నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో మనము అనేక మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. సామాన్యులను మనం చూస్తూ ఉంటాం, గొప్పవారిని మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, చూడండి, అందరూ మనుషులే అయినప్పటికీ మనుషులలో కొంతమంది గొప్పవారుగా, విజేతలుగా, ధనవంతులుగా, జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, మరికొంతమంది సామాన్యులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళని చూడండి, అందరూ మనుషులే అయినప్పటికీ కొంతమంది గొప్పవారుగా, పేరు ప్రఖ్యాతులు గడించిన వారుగా పిలువబడుతున్నారు. మరికొంతమంది సామాన్యులుగానే ఉన్నారు. ఎందుకు ఇలా అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఒక వ్యక్తి గొప్పవాడుగా ఎదగాలంటే అది మామూలు విషయము కాదు. రాత్రికి రాత్రే ఒక వ్యక్తి గొప్పవాడు కాలేడు. రాత్రికి రాత్రే ఒక వ్యక్తి శ్రీమంతుడు కాలేడు. రాత్రికి రాత్రే ఒక వ్యక్తి విద్యావేత్త కాలేడు. రాత్రికి రాత్రే ఒక వ్యక్తి అధికారి కాలేడు. చూడండి, ఒక రోజులోనో ఒక రాత్రిలోనో ఒక వ్యక్తి గొప్పవాడుగా మారలేడు. అతను గొప్ప వ్యక్తిగా మారాలంటే అతనికి ఎంతో సమయము పడుతుంది. ఆ సమయంలో అతను ఎంచుకున్నటువంటి ఆ వృత్తి, ఆ రంగం, ఆ పని ఏదైతే ఉందో, వారు ఎంచుకున్నటువంటి ఆ రంగంలో రాణించాలని, ఎదగాలని, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవాలని ఎవరైతే అహర్నిశలు దాని యందు ఆసక్తి కలిగి కష్టపడతారో వారే గొప్పవారిగా మారగలరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారే ఈరోజు మన మధ్యలో గొప్పవారుగా పిలువబడుతున్నారు. మరికొంతమంది ఎందుకు సామాన్యులుగానే మిగిలిపోతున్నారు అంటే, వారు ఏమి ఎంపిక చేసుకోలేదు. ఇంకా దేని కొరకు కూడా వారు శ్రద్ధ, ఆసక్తి కలిగి లేరు. కాబట్టి లోకంలో మనుషులలో మనం కొంతమందిని గొప్పవారుగాను, కొంతమందిని సాధారణమైనటువంటి ప్రజలుగాను మనం చూస్తాం. చూడండి, అంటే ఒక వ్యక్తి గొప్పవాడుగా ఎదగాలంటే ఎంతో కృషి అనేది కావాలి, ఎంతో ఆసక్తి అనేది కావాలి, ఎంతో శ్రద్ధ అనేది కావాలి, కష్టపడే తత్వాన్ని కలిగి ఉండాలి, ఓర్పు, సహనము కలిగి ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి గొప్పవాడు కాగలడు. పిల్లలు, అలాగే దేవుని యొక్క వాక్యంలో ఎంతో మంది భక్తులు మనకు కనిపిస్తారు. అయితే వారిలో మరికొంతమంది గొప్ప గొప్ప కార్యాలు చేశారు, గొప్ప గొప్ప విజయాలు సాధించారు. ప్రకృతి చక్రాన్ని కూడా వాళ్ళు ఆపగలిగారు, ప్రకృతి చక్రాన్ని కూడా వాళ్ళు మార్చగలిగారు. ఇవి ఎలా చేయగలిగారు ఈరోజు మనం తెలుసుకోవాలి. మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. భక్తుల జీవితాల్లో జరిగినప్పుడు మన జీవితాల్లో జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు కాలానికి తగినట్లుగా దేవుడు చేస్తాడు. కాలానికి తగినట్లుగా దేవుడు మన జీవితాలలో కూడా అద్భుతాలు చెయ్యగలిగినటువంటి సామర్థ్యము ఉన్నవాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అంటే అప్పుడు అద్భుతాలు చేసిన వాడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. అయితే కాలాన్ని బట్టి వాటిలో మార్పులు ఉండొచ్చు, కానీ అద్భుతాలు అయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆయన అద్భుతకరుడు, అద్భుతాలు చేసేవాడు. ఈ సృష్టి ఒక అద్భుతం, అవునా కదా? మానవ నిర్మాణం ఒక అద్భుతం. ఈ సృష్టి ఒక అద్భుతం, మానవ నిర్మాణము మహా అద్భుతం.
ఈ సృష్టి వింత, మానవ నిర్మాణం కూడా ఒక వింత. యేసుక్రీస్తు ప్రభువు వారు అద్భుతాలు చేశాడు 2000 సంవత్సరాల క్రితం. వినండి, అద్భుతాలు చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? ఇవి వింతలు అన్నారు. ఏమన్నారు? వింతలు. అప్పటి వరకు చూడలేవాలి ప్రభువు వారు చేసినటువంటి పనులు, అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు ఏ ప్రవక్త కూడా చేసినట్లుగా, అంటే యేసు ప్రభువు చేసినంత గొప్పగా చేసినట్లుగా మనకు కనిపించలా, వారికి కనిపించలా. అందుకే వారు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి వింతల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రభు సేవ చేసిన 3.5 సంవత్సరాల కాలము ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఆయన బోధకు మరియు ఆయన యొక్క అద్భుత మహత్కార్యాలకు. కాబట్టి మన దేవుడు వింతలు చేసేవాడు, మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఈ సృష్టిని చేశాడు కదా, ఎక్కడి నుంచి తీశాడు ఈ సృష్టిని? చెప్పండి, ఎక్కడి నుంచి తీశాడు? శూన్యంలో నుండి. మనం ఒక వస్తువు తయారు చేయాలంటే మనకు ముడి పదార్థం కావాలి, కానీ దేవుడికి అవసరంలా. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాయి, ఆయన మాట వలన సమస్తాన్ని కలిగించాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచాడు. ఈరోజు ఉన్న సృష్టి ఒకప్పుడు లేదు, శూన్యం. కానీ శూన్యంలో నుండి ఈ మహా అద్భుతమైనటువంటి విశ్వాన్ని తీశాడు. చూడండి, కాబట్టి మన దేవుడు అద్భుతకరుడు. అద్భుతాలు ఆయన మాత్రమే చేయగలడు. అయితే ఆ అద్భుతాలలో మనం కూడా పాలిభాగస్తులు కావాలంటే మనం ఏం చేయాలి? భక్తులు ఏం చేశారు? భక్తులలో శ్రేష్టమైన భక్తులు ఉన్నారు, అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన వారు, దేవుని సహాయంతో అద్భుతాలు చేసిన వారు మనకు వాక్యంలో కనిపిస్తారు. ఈరోజు మనము వాళ్ళ స్థాయిని చేరుకోవాలి. వాళ్ళ స్థాయిని నువ్వు లోకంలో మంచి ధనవంతుడు కావాలంటే లోకంలో ఉన్నటువంటి ధనవంతుల చరిత్రను చదువుకుంటాం, అవునా కదా? వాళ్ళు ఎలా ధనవంతులుగా మారారు, ఆ టిప్స్, వాళ్ళు పాటించినటువంటి సూత్రాలు మనం కూడా పాటిస్తే మనం కూడా ధనవంతులుగా మారుతాము అనే ఉద్దేశంతో వారి యొక్క చరిత్రలు మనం చదువుకుంటాం. అలాగే గిన్నీస్ బుక్ లో నీ పేరు సంపాదించాలంటే అందులో ఆల్రెడీ మనకంటే ముందు పేరు సంపాదించుకున్న వాళ్ళ చరిత్ర మనం చదువుతాం. వాళ్ళు ఎలాంటి సాహసాలు చేసి అందులో పేరు నమోదు చేసుకున్నారో మనం కూడా నమోదు చేసుకోవడానికి, వారి వలె కష్టపడడానికి మనము వారి యొక్క చరిత్రలో మనం చదువుకుంటాం. అయితే ఇప్పుడు మన ముఖ్య గురి ఏంటంటే భక్తులు, శ్రేష్టమైనటువంటి భక్తులు ఉన్నారు. మనము గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి భక్తులను మనకు మాదిరిగా మనము ఉంచుకోవాలి. వారు ఎలా అద్భుతాలు చేయగలిగారు అంటే ఒక మాట ఈరోజు మనం చూసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనం చూడండి. 17-18. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ప్రియులారా, ఇక్కడ చూడండి, ప్రకృతిలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు యాకోబు భక్తుడు. ఈ ప్రకృతిలో ఈ అద్భుతం చోటు చేసుకోవడానికి కారణము అక్కడ ఒక క్రియ జరిగింది. ఆ క్రియ ఒక వ్యక్తి వలన జరిగింది. ఆ వ్యక్తి ఎవరంటే అతను ఏదో ఆకాశం నుండి నేరుగా వచ్చినవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. అతను మనకంటే ప్రత్యేకంగా సృష్టించబడ్డవాడు కాదు, ప్రత్యేకంగా నిర్మించబడిన వాడు కాదు. అతను మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అంటున్నాడు. అతను ఎవరు? ఏలియా. మనలాంటి స్వభావమే, మనలాంటి మనిషే, మనలాంటి
తల్లి గర్భంలో నుండి వచ్చిన వాడే. 9 మాసాలు తల్లి గర్భమున మోసింది. మనలాగే ఆ వ్యక్తిని కూడా. మనం ఎంతో అతను అంతే. అయితే అతను ఈ విశ్వంలో ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటి అద్భుతం అంటే 3.5 సంవత్సరాలు అతను ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవలేదట. చూడండి, అంటే ప్రకృతి చక్రము ఇక్కడ మార్పులకు లోనవుతుంది. సిస్టము మార్పులకు లోనవుతుంది. సిస్టము నియంత్రించబడుతుంది. ఇక్కడ మరలా ప్రార్థన చేసిన తర్వాతనే మరలా వర్షము భూమి మీద కురిసింది. చూడండి, అతను మనలాంటి మనుష్యుడే. మరి అతను ఎలా వర్షాన్ని ఆపగలిగాడు? అతను వర్షాన్ని ఎలా ఆపగలిగాడు? మరలా ఎలా వర్షాన్ని కురిపించగలిగాడు? ఇది అద్భుతమా కాదా? చెప్పండి, ఇది అద్భుతమా కాదా? అంటే ప్రకృతి చక్రాన్ని అతను మార్చగలిగాడు. చూడండి, ఎలా సాధ్యమైంది ఇది అంటే అక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు. ఈరోజు అది మనం నేర్చుకోవాలి. 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఆసక్తితో చూడండి, ఆసక్తితో ప్రార్థన చేయగా. అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మన జీవితాల్లో. ఆసక్తితో చూడండి, అద్భుతాలు చేసేది దేవుడు. వినండి, అద్భుతాలు చేసేది దేవుడు మాత్రమే. అయితే ఆ అద్భుతాలు దేవుడు చెయ్యాలంటే అది ఎవరి మీద ఆధారపడుతుందంటే నీ మీద. చూడండి, నీ మీద. దేవుడు అద్భుతం చేయాలంటే నీకేముండాలి? నువ్వు ఏదో ఒక సంఘానికి వచ్చే మామూలు క్రైస్తవుడుగా, నామకార్థ క్రైస్తవుడుగా ఉంటావా? లేకపోతే చరిత్రను తిరగరాసేవాడిగా నీవు మారాలనుకుంటున్నావా? ఈరోజు చాలా మంది క్రైస్తవులు లోకంతో రాజీ పడిపోయి నామకార్థ భక్తులుగా మిగిలిపోతున్నారు. వారిలో దేవుడు దాచినటువంటి అద్భుతమైన శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని ఉపయోగించుకోకుండానే చాలా మంది వారి జీవితాలను ముగిస్తున్నారు. వారి చరిత్రలో గొప్ప గొప్ప అద్భుతాలు చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించడం లేదు. 90% మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. అయితే మనం అలా ఉండకూడదు. అద్భుతాలు చేసేవాడు దేవుడు. అయితే ఆ అద్భుతం దేవుడు చేయాలంటే నీలో ఒకటి ఉండాలి అంటున్నాడు. నువ్వు ఈరోజు గొప్పవాడిగా మారాలంటే, విశ్వాస వీరుడిగా నువ్వు మారాలంటే, సంఘానికి మాదిరిగా నువ్వు నిలవాలంటే, నీ జీవితం ఒక అద్భుతముగా ప్రజల మధ్య ఉండాలంటే ఈరోజు నువ్వు ఒకటి నేర్చుకోవాలంటే తెలుసా? ఆసక్తి. అద్భుతాలు చేసేవాడు దేవుడు. అయితే అది ఎప్పుడు సాధ్యం అంటే నీలో ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూడండి, ఇది మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఆసక్తి ఉండాలి మనకి. ఆసక్తి, దేవుని మాట పట్ల ఆసక్తి మనకు ఉండాలి. ఆసక్తితో ప్రార్థన చేశాడట ఏలియా. ఆసక్తితో. ఆ ఆసక్తి ఏలియాను గొప్పవాడిగా నిలబెట్టింది. రాజులు భయపడ్డారు. చూడండి, ప్రజలు భయపడ్డారు. ఎందుకు రాజు భయపడ్డాడు ఏలియాను చూసి? ఎందుకు యెజెబెలు భయపడింది ఏలియాను చూసి? ఎందుకు ఆహాబు భయపడ్డాడు ఏలియాను చూసి? ప్రజలు ఎందుకు ఏలియాను గౌరవించారు అంటే ఏలియా ఆకాశం నుండి నేరుగా వచ్చినవాడు కాదు. కానీ అతని జీవితము ఆసక్తితో బ్రతుకుతున్నాడు. దేవుని వాక్యం అంటే ఆసక్తి, ప్రార్థించడం అంటే ఆసక్తి, దేవుని వాక్యం పైన, దేవుని మాట పైన నమ్మకం. చూడండి, నమ్మకం ఏలియాకి. ఆసక్తితో ప్రార్థన చేసినట్టు ఆసక్తి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి ప్రకటించు, వర్షం కురవడానికి వీల్లేదు, నా మాటగా నువ్వు ప్రకటించు అని చెప్పినప్పుడు
ఏలియా దాన్ని స్వీకరించి ఆసక్తితో ప్రార్థన చేశాడు, నిరాసక్తి కాదు. కొంతమంది దేవుని మాట పట్ల చాలా నిరాసక్తిని కనపరుస్తూ ఉంటారు, వాళ్ళు లోకంలో ఏమీ సాధించలేరు. ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనం అవసరమైతే రాసి పెట్టుకోవాలి. మనం గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే సంఘంలోనూ సమాజంలోనూ మనకు ఉండవలసింది దేవుడు అంటే ఆసక్తి, ఆయన మాట అంటే ఆసక్తి, ఆయన జ్ఞానం అంటే ఆసక్తి, ఆయన ధర్మశాస్త్రం అంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. ఈరోజు లోకంలో గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు చేసినటువంటి, వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో వాళ్ళు కనపరిచినట్టు తెలుసా, ఆసక్తి. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు, మరి కొంతమంది సామాన్యులుగానే మిగిలిపోయారు. ఈరోజు నువ్వు ఒక సామాన్యమైన క్రైస్తవుడుగా ఉండిపోతావా, మిగిలిపోతావా, లేకపోతే గొప్పవాడిగా నువ్వు మారిపోవాలనుకుంటున్నావా? ఒకవేళ మనం గొప్పవాడిగా మారిపోవాలనుకుంటే మనలో ఉండవలసింది ఆసక్తితో దేవుని మాటలను మనం చదవాలి, దేవుని మాటలను మనం ప్రకటించాలి, దేవుని మాటలను మనము పరిశీలన చేయాలి. ఆయన మాట అంటే మనం ఇష్టపడాలి, ఆసక్తిని కనపరచాలి. అలాంటి వారి ద్వారానే దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయిస్తాడు. చూడండి, మన ప్రార్థన కూడా ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక పరిస్థితులను మారుస్తాడు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రకృతి చక్రాన్ని మార్చాడు దేవుడు, పైన ఉన్నటువంటి దేవుడు. దానికి దోహదపడింది అంటే తెలుసా, ఏలియా కనపరిచిన ఆసక్తి. ఈరోజు చూడండి, మన జీవితంలో ఆసక్తి కలిగిన ప్రార్థన ఉంటే, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటే తిరుగులేని జీవితము నీదవుతుంది, అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితము నీదవుతుంది. వేల సంవత్సరాలు గడిచిన ఈరోజు ఏలియా గారి జీవితాన్ని మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, కానీ అతని ఆసక్తిని బట్టి, అతని భక్తిని బట్టి అతను శ్రేష్టమైనటువంటి భక్తుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు. మనకి ఈరోజు మాదిరిగా కనిపిస్తున్నాడు. ఈరోజు సంఘంలో రాబోయే తరాల వాళ్ళకి, భవిష్యత్తు తరాల వాళ్ళకు నీ జీవితం ఒక మాదిరిగా నువ్వు ఉంచి వెళ్ళాలి. ఎప్పుడు సాధ్యమవుతుందంటే నువ్వు ఆసక్తిని కనపరిచినట్టు. చూడండి, కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు అంటే మనకి ఆసక్తి ఉండాలి. నువ్వు సామాన్యుడు కావచ్చు, నీలో ఏ గొప్పతనం లేకపోవచ్చు, కానీ దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు ఈ కాలంలో కూడా. అయితే దానికి ఏం కావాలి? ఆసక్తి కావాలి. నీ ఆసక్తిని బట్టి ఈ కాలానికి తగినట్లుగా నిన్ను మార్చి ఈ సమాజానికి నిన్ను అందిస్తాడు. అనేక మంది నిన్ను చూసి చైతన్యవంతులుగా మారడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆసక్తి నీలో ఉంటే, లేకపోతే అనేక మంది సామాన్యులుగా ఉన్నట్లుగానే నీవు కూడా నామకార్థ క్రైస్తవుడుగా మిగిలిపోతావు. చూడండి, మరొక సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఏం జరిగింది? హేరోదు ఏం చేశాడంటే యాకోబును పేతురును పట్టుకుని యాకోబును వెంటనే ఖడ్గంతో చంపించాడు. పేతురును చెరసాలలో వేయించాడు. ఇక మరుసటి రోజు ఏమవుతుందంటే, ఇక పేతురు గారు కూడా, బహుశా పేతురు గారిని కూడా చంపాలని హేరోదు ప్రణాళిక వేసి ఉండవచ్చు. అయితే ఆ రాత్రి ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అండర్లైన్ చేసుకోండి. సంఘం ఏం చేస్తుందట? పేతురు గారు చెరసాలలో ఉన్నాడు, ఆల్రెడీ ఒక భక్తుడిని చంపేశాడు ఈ హేరోదు. ఖడ్గముతో నరికి చంపేశాడు యాకోబుని. ఇక నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నది ఎవరంటే పేతురు. అయితే ఆ రాత్రే సంఘం ఏం చేస్తుంది? సంఘ బాధ్యత ఇక్కడ తెలియజేస్తున్నాడు. పిల్లరా, మనము ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనను చాలా కేవలంగా తీసేస్తూ ఉంటారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన.
ప్రకృతి చక్రాన్ని మార్చింది ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు చేసింది ప్రార్థన. మన క్రియలు కాదు, మన భక్తి కాదు, మన తలాంతులు కాదు. పరిస్థితులను మార్చాలంటే ప్రార్థన. సంఘం ఆసక్తితో ప్రార్థన చేసింది. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎస్తేరు ఉపవాస ప్రార్థన ఇశ్రాయేలు జాతిని నశించకుండా కాపాడింది. ఇలా గుర్తుపెట్టుకోండి ప్రార్థన. ఈరోజు చాలా మంది ప్రార్థనను కేవలంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక క్రైస్తవుడు అలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘం ఏం చేసిందట? అత్యాసక్తితో ప్రార్థన చేసిందట సంఘం. పరిస్థితులను మార్చాడు దేవుడు. అక్కడ పరిస్థితులను మార్చాడు. సంఘం ఏం చేయాలి ఈరోజు? సంఘం ఏం చేయాలి ఈరోజు అనేక స్థలాలలో క్రైస్తవులకు హింసలు, బాధలు, మరణాలు సంభవిస్తున్నప్పుడు చాలా మంది ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. ఓకే, పోరాటాలు చేస్తున్నారు. ఓకే, మంచిదే. అలాగని ప్రార్థనను తక్కువగా చూడకూడదు. పరిస్థితులు మారాలంటే ప్రార్థించే సంఘము ఉండాలి. ఖచ్చితంగా సంఘం ప్రార్థించాలి. సంఘం అంతా కలిసి ప్రార్థించాలి. ఐక్యమత్యంతో ప్రార్థించాలి. ఏకమై ప్రార్థించాలి. ఏక మనస్సుతో ప్రార్థించాలి. సంఘం ఏక మనస్సుతో పరిశుద్ధాత్మతో ప్రార్థించినప్పుడు దేవుడు పరిస్థితులను మారుస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చేసే ప్రార్థనలో ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి, దేవుడు అంటే ఆసక్తిని మనం కనపరిచినప్పుడు చరిత్రను తిరిగి రాస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితం కూడా ఒక చరిత్రను తిరిగి రాయాలంటే, నువ్వు గొప్ప వ్యక్తిగా దేవుడి చేతిలో వాడబడాలంటే, నీ జీవితంలో దేవుడు చూస్తున్నది ఆసక్తి, నీ తలాంతులు కాదు. మోషేకి దేవుడు పిలిచే నాటికి 4 మాంద్యం ఉన్నది. మన భాషలో చెప్పాలంటే నత్తివాడు. అలాంటి మోషేని దేవుడు ఎంత గొప్పగా అలంకరించాడో తెలుసా? ఎంత గొప్పగా వాడుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలు మధ్యలో మోషే గొప్పవాడుగా ఎదిగాడు. దేన్ని బట్టి ఎదిగాడు చెప్పండి? అతనికి ఉన్నటువంటి తలాంతులను బట్టి కాదు, విద్యను బట్టి కాదు. దేవుడికి లోబడ్డాడు. దేవుడు అంటే ఆసక్తిని కనుపరిచాడు. అందుకే 40 ఏళ్ళు మహానాయకుడుగా, తిరుగులేని నాయకుడుగా ఇశ్రాయేలును నడిపించాడు. కఠినమైన ఫరో బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న ఆయుధమే మోషే. చూడండి, ఈరోజు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమాజాన్ని కూడా దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. అయితే నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఆయుధముగా మలచి ఈ కార్యాన్ని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు క్రైస్తవులకు సువార్తనిచ్చాడు, సువార్తను అప్పగించాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ప్రకటించడంలోనూ పాటించడంలోనూ మనం ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. అనేక మందిని సంఘంలోనికి చేర్చుకుంటాడు. చూడండి, ఒక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 31వ వచనంలో, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. చూడండి, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. ప్రారంభ సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ వరములు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఆ కృపావరాలలో శ్రేష్టమైన వాటిని మీరు ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. ఆసక్తితో అపేక్షించాలి, కావాలని కోరుకోవాలట. పరిశుద్ధాత్మ వరములలో శ్రేష్టమైనవి ఏవైతే ఉన్నాయో అందులో ఒకటేంటో తెలుసా? ప్రవచించే కృపావరము. అది మొదటి సంఘానికి చాలా శ్రేష్టమైనటువంటి వరం, పరిశుద్ధాత్మ వరం, ప్రవచించే వరం.
ఇంకా చాలా వరాలు మనకి కనిపిస్తాయి. చూడండి, ఇదే 12వ అధ్యాయము 7వ వచనం నుండి, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ పడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యశక్తి కలుగజేయుచున్నాడు. చూడండి, ఇవన్నీ ఆత్మ వరములు. అయితే ఈ ఆత్మ వరములలో, కృపావరములలో శ్రేష్టమైన వాటిని మీరు ఆసక్తితో అపేక్షించుడి అని చెప్తున్నాడు. వీటిలో శ్రేష్టమైనది ఏంటి అని మనం చూస్తే 14వ అధ్యాయం చూడండి. అదే 1 కొరింథీ 14వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే, ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. చూడండి, ప్రవచన వరము చాలా అత్యంత శ్రేష్టమైనటువంటి వరముగా మొదటి సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. ప్రవచన వరం అంటే ప్రవచించడం, సంఘంలో ప్రవచించే వరము. ఇలా ప్రవచించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ సంఘంలోనికి వచ్చేవాడు భవిష్యత్తును తెలుసుకుంటాడు, దేవుని మాటలను తెలుసుకుంటాడు, దేవునికి భయపడతాడు, దేవునికి లోబడతాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు. చూడండి, ప్రవచనం అంటే జరగబోయేదాన్ని చెప్పడము. దేవుని మాట పాత నిబంధనలో ప్రవక్తలు మనకు కనిపిస్తారు. ప్రవక్తలు అంటే ఏంటి? ప్రవచించేవారు, అవునా కదా? ప్రవచించేవారు అంటే, ప్రవచనం అంటే ఏంటి? భవిష్యత్తును తెలియజేసే మాట. దేవుడు మాత్రమే భవిష్యత్తును తెలియజేస్తాడు. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ప్రవక్తను పంపి తెలియజేశాడు. ఆ మాటను బట్టి వాళ్ళు దేవుని వైపు తిరిగారు, జాగ్రత్త పడ్డారు, తద్వారా రాబోయే ఉగ్రతను తప్పించుకున్నారు. ఏలియా ప్రవక్త జరగబోయేదని తెలియజేశాడు, ఎలీషా ప్రవక్త జరగబోయేదని తెలియజేశాడు, మోషే ప్రవక్త జరగబోయేదని తెలియజేశాడు. చూడండి, జరగబోయేదని తెలియజేయడం వలన ప్రజలు మేల్కొని జాగ్రత్త పడి దేవునికి లోబడ్డారు, ఉగ్రత నుండి తప్పించబడ్డారు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు, దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు గ్రహించారు. మొదటి సంఘానికి కూడా దేవుడు ఇచ్చినటువంటి కృపావరాలలో శ్రేష్టమైనది ప్రవచన వరం. ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు, నేను ప్రవచిస్తూ ఉన్నప్పుడు అతని గురించి నేను ప్రవచించినట్లయితే అతను తన జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో గ్రహిస్తాడు, అవునా కదా? జాగ్రత్త పడతాడు, దేవునికి భయపడతాడు, దేవునికి లోబడతాడు, తన జీవితాన్ని సరి చేసుకుంటాడు, దేవునికి సమర్పించుకుంటాడు. కాబట్టి ఈ వరాన్ని మీరు ఆసక్తితో అపేక్షించండి అని చెప్తున్నాడు. చూడండి, మనం కిందికి చూసినట్లయితే 2వ వచనము, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యుడు ఎవరునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చూడండి, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని వ్యక్తిగతమైనటువంటి జీవితము క్షేమాభివృద్ధి చెందుతుంది. అయితే సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే మనకు కావాల్సింది ప్రవచించువాడు ఉండాలి, ప్రవచన వరం ఉండాలి. 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. చూడండి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, చూడండి, మనుషులకు హెచ్చరిక మాటలు తెలియాలంటే, ఆదరణ కలుగునట్లు దేవుని ఆదరణ మనకు తెలియాలన్నా, హెచ్చరిక దేవుడు చేస్తున్న హెచ్చరిక మనకు తెలియాలన్నా, సంఘము క్షేమాభివృద్ధి కలగాలన్నా ప్రవచించేవాడు ఉండాలి. ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. 4వ వచనం, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. చూడండి, భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి అతను తన వ్యక్తిగతమైనటువంటి జీవితము అభివృద్ధి చెందుతుంది, కానీ సంఘానికి ఏ విధమైనటువంటి క్షేమాభివృద్ధి ఉండదు. చూడండి, ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి భాషతో మాట్లాడుతున్నట్లయితే అతనికి ఏమి అర్థం కాదు, ఎందుకంటే ఆ భాష అతనికి తెలియదు.
ఇది నాకు దేవునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. నేను దేవుడితో మాట్లాడుతున్నాను, భాషతో మాట్లాడేవాడు, అతనికి తెలియదు. కానీ ఒక వ్యక్తి లోపలికి వస్తున్నప్పుడు నేను ప్రవచిస్తూ ఉన్నట్లయితే అతను నేనేం ప్రవచిస్తున్నాను ఆ దేవుడి మాటను తేటగా గ్రహిస్తాడు, సంకల్పాన్ని తెలుసుకుంటాడు, దేవుడి మాటల వల్ల ఆదరింపబడతాడు. చూడండి, కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. చూడండి, భాషతో మాట్లాడేవాడు అర్థాన్ని చెప్పగలగాలి, అయితే వానికంటే శ్రేష్ఠుడు తెలుసా? ప్రవచించేవాడు. అతని వలన సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తి హెచ్చరికను పొందుకుంటున్నాడు, ఆదరణ పొందుకుంటున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనము ఈ కాలానికి సంబంధించినట్లయితే ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వెతికేవారుగా ఉండాలి, పరిశీలన చేసేవారుగా ఉండాలి, చదివేవారుగా ఉండాలి. దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. దేవుని ఆత్మ ఫలముల పైన మనకు ఆసక్తి ఉండాలి. ఆత్మ ఫలము గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఆత్మ వరముల కొరకు ఆసక్తితో అపేక్షించదని పోలుగా చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మ ఫలముల ఎడల మనం ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ ఆత్మ ఫలములు నాకు కావాలి, మీ ఆత్మ ఫలములు నాలో నెరవేరాలి. వాటి కొరకు మనం ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఆత్మఫలం అంటే ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 ఆత్మఫలాలు. వీటి కొరకు మనము ఆసక్తితో అపేక్షించినట్లయితే, వీటి కొరకు ఆసక్తితో దేవుణ్ణి మనం వేడుకున్నట్లయితే, ఇవి నా జీవితాల్లో నెరవేరాలని ఆసక్తితో మనం దేవుణ్ణి కోరుకున్నట్లయితే, వీటి పట్ల ఆసక్తి కలిగి మనం ప్రవర్తించినట్లయితే మన జీవితము మార్పు చెందుతుంది. గుర్తుపెట్టుకోండి, మన జీవితము మార్పు చెందుతుంది. అనేకులకు మాదిరిగా మన జీవితము మారుతుంది. సంఘములో క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘములో చరిత్రను దేవుడు మారుస్తాడు నీ ద్వారా. అయితే నీకు వేటి ఆసక్తి ఉండాలి? ఆత్మఫలముల యందు ఆసక్తి ఉండాలి. ఆత్మఫలములు ప్రేమ, దేవుని ప్రేమ నువ్వు లోకానికి చూపించాలనే ఆసక్తి నీలో ఉండాలి. వీటి పట్ల మనం ఆసక్తి కలిగి వీటిని అపేక్షించాలి. వీటిని కనుక మనం అపేక్షించినట్లయితే, వీటి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నీ ప్రేమ కలిగి నేను ఉండాలి, సంతోషం కలిగి ప్రతి సమయంలో సంతోషం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి నేను ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సాత్వికము, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అని దేవునికి మనం ఆసక్తితో ప్రార్థన చేసినట్లయితే, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వర్షాన్ని ఆపేశాడు. మరలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని ఇచ్చాడు. ఇదే అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. ఇదే అద్భుతం అంటే మనము వేటిని గురించి అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తామో వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రేమ గురించి ఆసక్తితో ప్రార్థన చేయి, దయాళత్వం గురించి ప్రార్థన చేయి, దీర్ఘశాంతము, విశ్వాసము, ఈ ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఆసక్తితో ప్రార్థన చేయి. అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఒక పరిపూర్ణమైనటువంటి తన కుమారుడిగా, కుమార్తెగా నిన్ను మార్చి సంఘములో నిలబెడతాడు. నిన్ను వాడుకుంటాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నిన్ను వాడుకుంటాడు. మొదటి సంఘములో ఎవరైతే ప్రవచించు కృపావరం కోసం ఆసక్తితో ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళకి ఆ వరాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేశారు. ఈరోజు మనం ఆత్మ ఫలముల కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తే వాటిని నీకు అనుగ్రహించడం ద్వారా సంఘములో క్షేమాభివృద్ధిని కలుగజేస్తాం. కాబట్టి పిల్లల విన్నటువంటి సందేశము మీకు అర్థమైందని నేను భావిస్తూ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.